ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తరహాలో రాజ్యసభ ఎంపీలు సైతం పార్టీని విడిచిపెట్టి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు తొలుత వచ్చాయి. కానీ కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్ను గమనంలోకి తీసుకున్న తర్వాత పకడ్బందీ వ్యూహం ప్రకారమే గులాబీ బాస్ ఈ దశగా పావులు కదుపుతున్నారనే సందేహాలు బలపడ్డాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సైతం సన్నిహితులతో చర్చించారు. అయితే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే భారీ వ్యూహంలో తొలి ప్రయత్నంగా రాజ్యసభ పక్షాన్ని తొలుత మెర్జ్ చేస్తున్నారంటూ పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఓపెన్ గాని వ్యాఖ్యానించారు. సో దీనికి కొనసాగింపుగా మరిన్ని పరిణామాలు ఉంటాయని, అందులో ఒకటి ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్పై బయటకి రావడం అని పేర్కొన్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, రాజకీయాల నుంచి అటు గులాబీ పార్టీని ఖాళీ చేసేందుకు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయనే చర్చ అయితే నడుస్తుంది. ఇక ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బలంగా పట్టు బిగించాలని కూడా నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తుంది. తెలంగాణలో అస్సాం పార్టీని పటిష్టం చేసినట్లయితే రాజకీయాల్లో ఎదురుండదని కూడా అతను భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇందుకు అనుగుణంగా అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదేవిధంగా కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు విస్తారంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలు కూడా మొదలయ్యాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తెచ్చినట్లయితే ఆయా నియోజకవర్గాల్లోని క్యాడర్లు ఖాళీ అవుతుంది కూడా అని ఇప్పుడే భావిస్తున్నారు. అయితే ప్రాంతాల వారీగా చేరికల బాధ్యతలను కూడా కొంతమందికి రేవంత్ రెడ్డి ఇప్పటికే అప్పగించారు. ఆయా నాయకులు పాత పరిచయాలు బయటకు తీసి గులాబీ నేతలతో అయితే సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికే ఇటు ఖమ్మం జిల్లాకు చూసుకుంటే, ఖమ్మం జిల్లాలో దాదాపుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు దాదాపుగా 8 నియోజకవర్గాలు అటు కాంగ్రెస్ గెలవగా ఒక నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా గెలిచింది. ఒకే ఒక్క స్థానం అటు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే భద్రాచలం సంబంధించినటువంటి ఎమ్మెల్యే వెంకట్రావును కూడా పార్టీలో చేర్చుకొని మాత్రం అటు బీఆర్ఎస్ అయితే జిల్లాలో ఖాళీ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ లో ఉంటూ తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి కేసీఆర్ తో పాటు ఇతర నేతలపై కూడా విమర్శలు గుర్తించాడు. ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆయన అయితే ఆత్మీయ సమ్మేళనాలు కూడా పెంచుతూ కాకైతే పుట్టించారు. తనకు బీఆర్ఎస్ చేసిన అవమానం, ఇబ్బందులు ప్రజల దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఇటు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఓడించి కేసీఆర్ ను గద్దెదించడమే తన లక్ష్యం అని గట్టిగా సవాల్ కూడా చేసిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అటు భారీ బహిరంగ సభ సమక్షంలో అటు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత మరి కొంతమంది నేతలు కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు సైతం కూడా అటు పాలేరు టికెట్ ఆశించిన నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో అతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, అటు జిల్లా రాజకీయం మొత్తం కూడా ముఖ చిత్రం కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కేసీఆర్ ఇక్కడి నుంచే తన ప్రస్థానాన్ని అయితే ప్రారంభించారు. ఏదైతే ఇక్కడికే అతను దీక్ష చేయడం, తెలంగాణ సాధించడంలో కూడా ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించింది. అతని ఏదైతే ఉన్నతి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది, పతనం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అయితే మనం చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి నేతలంతా కూడా ఖమ్మం జిల్లాలోనూ అటు కాంగ్రెస్ ను ఊపుకు తీసుకొచ్చినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఇటు ఏదైతే పొంగులేటి పగడ్బందీ వ్యూహాలు ప్రణాళికలతో జిల్లాలో కాంగ్రెస్ కు తిరిగిలేని విజయాన్ని అయితే అందించారు. ఇక ఒక విధంగా గెలిచిన ఎమ్మెల్యేల వేలల్లో మెజారిటీ కూడా వచ్చింది. రాష్ట్ర అధికారంలోకి రావడంలో ఖమ్మం జిల్లా క్రియాశీలక పాత్ర పోషించింది మనం చెప్పుకోవచ్చు. అధికారంలో వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, డిప్యూటీ సీఎం, అదేవిధంగా రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావుకి అయితే పదవులు ఇచ్చి జిల్లా సముచిత స్థానాన్ని కూడా కల్పించారు. ఇక బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ నేతలు, కేడర్లు డీలా పడ్డాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటమి తర్వాత మాజీలు ఒకరిద్దరు మినహా మీ నేతలు ఇక్కడ జనానికి మొహం కూడా చూపించే పరిస్థితి లేదు. సంజన పార్టీ తరఫున ఏదైనా కార్యక్రమాలు చేసేవారు ఇప్పుడు కరువయ్యారని అయితే మనం చెప్పుకోవచ్చు. పట్టమని 10 మందితో కూడా నిరసన కార్యక్రమాలు చేయలేని స్థితిలో అయితే ఖమ్మంలో ఉన్నారు. ఇక కేడర్ కు ధైర్యం చెప్పి అండగా ఉండే నేతలే లేరు. ఉన్న నేతల్లో కొందరు పార్టీ మారుతారనే ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతున్నది. ఇక ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడంతో ఆ ఎమ్మెల్యే కూడా జంపు కావడంతో రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో అటు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ కూడా కొనసాగుతుంది. కేవలం
సంవత్సరం లోపే ఇలా అయింది ఏంటని, అధికారంలో ఉన్నప్పుడు కేడర్ను పట్టించుకోలేదని, పరిస్థితి నేతలే కారణం అని చెప్పేసినట్టు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తం మీద ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఎమ్మెల్యే తెలంగాణ వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడంతో అటు బీఆర్ఎస్ ఖాళీ లేదైతే మనం చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఏదైతే కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు అయితే చూస్తున్నారు. ఇప్పటికే తమకు ఏదైతే అభివృద్ధి పదంలో నడుస్తుంది, ప్రజల ఏదైతే తమకు పదవులు లేకపోవడంతో వారంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికి ఏదైతే కాంగ్రెస్ ఆకర్ష్ పథకం నేపథ్యంలోనే వారంతా కూడా కాంగ్రెస్ వైపు అయితే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిద్దరు నేతలు, సెకండ్ క్యాడర్ నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్లాలనేది ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు ఆ దిశగా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. దాంతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా పార్టీలో మారడంతో మాత్రం కొంత సందిగ్ధం కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి చేరికలు కూడా మొదలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెచ్చినట్లయితే ఆయా నియోజకవర్గాల కేడర్ కూడా బలంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి భావించారు. ఆ నేపథ్యంలోనే ఈ అంటే గులాబీ నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుపేందర్. ఇక కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఎలాంటి అవగాహన కుదిరిందనేది బహిర్గతం కాకపోయినా రాజ్యసభ పక్షాన్ని విలీనం చేయాలనే స్పష్టత వచ్చిందనేది ఢిల్లీ కమలనాథులు నర్మగర్భంగా చెబుతున్న మాట. అయితే నలుగురిలో ముగ్గురు మాత్రమే వెళ్లారని, ఒకరు బీఆర్ఎస్ ఎంపీగానే కొనసాగుతారనే మాట వినిపిస్తుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపే విలీనం ప్రాసెస్ కంప్లీట్ అవుతుందనేది ఆ మాటల వెనుక మర్మం. 2 రోజులుగా ఢిల్లీ స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇది నిజమేమో అంటూ ఆ పార్టీ నేతల మధ్యనే గుసగుసలు మొదలయ్యాయి.